కాబట్టి ఈ మూలవాసి సమాజం అంతా కూడా ఆదివాసులను కూడా దగ్గర తీసుకొని వాళ్ళకి విజ్ఞానపరమైనటువంటి సంభాషణలు ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా ఎదిగేందుకు ఆదివాసీ ప్రాంతాల్లో వ్యవసాయ విధానాన్ని ప్రేరేపించడం జరుగుతుంది. దానికి స్వదేశీ మూలవాసి ఆదివాసీ వ్యవసాయదారుల సంఘం పేరుతో ఒక వ్యవస్థ రన్ అవుతుంది. ఆ వ్యవస్థ విధానంగా ఆదివాసీలందరూ కూడా ఆధునిక రైతాంగ విధానాన్ని, అడవులు స్వచ్ఛంగా ఎలా పెరుగుతున్నాయో అట్లాగే ప్రకృతి ద్వారానే రైతు వ్యవసాయం చేయాలి. పురుగు మందులు కానీ, ఇంగ్లీష్ మందులు కానీ, ఈ మెకాలే ఇంగ్లీష్ మందుల విధానం కానీ, బల్క్ డ్రగ్ విధానం కానీ, పెస్టిసైడ్స్ కానీ విధానాలు కాదు అని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఈనాడు స్వదేశీ మూలవాసి ఆదివాసీ రైతాంగానికి జేఎంఎస్ సమితులు ఏర్పాటు చేసి వాళ్ళకి విజ్ఞానాన్ని ఇస్తూ ఈ రోజున భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రేరేపించడానికి చేస్తున్నటువంటి మహత్తరమైన కార్యమే ఎస్మాస్. ఎస్ అంటే స్వదేశీ, ఎం అంటే మాస్, ఎం అంటే మూలవాసి, ఏ అంటే ఆదివాసి, వి అంటే వ్యవసాయదారుల సంక్షేమ సంఘం ఎస్ఎస్. అంటే ఎస్ మాస్, MAVSS, ఎస్ మాస్ అనేటువంటి పదానికి మూలార్థమే రైతు బిడారు. అంటే రైతుని ఇప్పుడు ఆదివాసీలు ఒక రకమైన రైతులు, మూలవాసీలు ఒక రకమైన రైతులుగా విభజించడానికి లేదు. కాబట్టి ఇక్కడ జేఎంఎస్ వ్యవస్థ నిర్వహణ చేస్తుంది. కాబట్టి జేఎంఎస్ ద్వారా ఈ దేశంలో రైతాంగం చేసే ఆదివాసులు కానీ, మూలవాసులు కానీ వాళ్ళంతా కూడా ఒకే సమాజం. కాబట్టి బిడార్ అనే పదాన్ని మనం తీసుకొచ్చాం. బిడార్ అంటే సమూహం. ఇక్కడ ఆదివాసులు మూలవాసులను విడగొట్టాల్సిన అవసరం లేదు. అక్కడ సంస్కృతికి, విద్యా విజ్ఞాన వైషమ్యాలకి దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదివాసులని, విద్యా వైజ్ఞానిక అభివృద్ధి చెందింది కాబట్టి వీళ్ళ మూలవాసులని, ఉచ్చారణలు అయితే జరుగుతున్నాయి కానీ మూలవాసులు ఆదివాసులు ఒకే సమాజం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసాం, జేఎంఎస్ రైతు బిడార్ అనే పదాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ ఇప్పుడు మనం అసలు రంగంలోకి వచ్చాం. జేఎంఎస్ రైతు బిడారు అని అంటే జేఎంఎస్ యొక్క రైతు సమూహం, అందులో ఆదివాసీ మూలవాసులు కూడా, ఆధునిక రైతులు కూడా కలిసే ఉంటారు. కాబట్టి జేఎంఎస్ రైతు బిడారు అనే పదంతో శిక్షణా శిబిరాలు నిర్వర్తించాలంటే ఎవరు నిర్వర్తించాలి? ఇప్పటి వరకు గ్రామాల్లో జంబుద్వీప మూలవాసీ సమాజ్ ఏర్పాటు చేసినటువంటి గ్రామ సమితులు ఏవైతే ఉన్నాయో, ఇదిగో మీకు పైన పెట్టాం కదా, 9 రంగుల జెండా, సూర్యుడు, కొండలు, అడవి ప్రాంతం, వ్యవసాయక దేశం, పచ్చని పొలాలతో, సూర్యుని యొక్క సహకారంతో పచ్చని పొలాలతో కొండ ప్రాంతాలు ఆదివాసీలకు గుర్తు, ప్రస్తుత వ్యవసాయక పొలాలు మూలవాసులకు గుర్తు, ఆదివాసీ మూలవాసీ సామూహిక రైతుల యొక్క సంక్షేమ సంఘం పేరుతో మనం వర్క్ చేస్తున్నాం. కాబట్టి దీనికి రైతు బిడారు శిక్షణ శిబిరాలను పెట్టి రైతులకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం అనేది